అందరికీ నమస్కారం అండి. జయ గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అద్భుత కథల్లో భాగంగా బాబా చెప్పిన భాగవత కథల్లో పురాణాలు అవతారాల యొక్క విశిష్టతను తెలుసుకుందాం. ఈ 10 లక్షణములను సంక్లిప్తముగా తెలుపలన్న పాలు పితుకుట మొదలుకొని వెన్నముద్ద చేయి వరకు చేయవలసిన పనులన్నీ అవసరమే. ఆయా పనుల స్థితికి తగిన గతియే ఈ నామములు. కానీ అన్నింటిలో ప్రధానము వెన్నముద్దయే. దాని కొరకే ఈ పైన వివరించిన 10 విధముల లక్షణములు చేయవలసి వచ్చును. అలానే ఆశ్రమ తత్వసిద్ధి కొరకే సర్గ విసర్గాది వర్ణము. దీనినే శృతి ఒక్కొక్క చోట ఒక్కొక్క వాక్యము చేతను తాత్పర్యం చేతను సాక్షాద్రూపమును వర్ణించినది అని శుకుడు తెలిపాను. భాగవతమును మించిన పురాణము లేదు. పరీక్షిత్ మహారాజు తిరిగి మరొక ప్రశ్న అడగతలంచి, ప్రభు, నా ప్రశ్నలు పురాణ సంబంధములైనవి సెలవిచ్చితిరి. అలానే తమరు నాకు ఏ పురాణమును తెలపగోరుచున్నారు? ఆ పురాణములో ఉండవలసిన 10 లక్షణములు తెలిపి నన్ను ఆనందపరుచుమని ప్రార్థింప శుకుడు తిరిగి వివరించుటకు ఉద్యుక్తుడై, మహారాజా వినుము, నేను నీకు శ్రీమద్ భాగవత పురాణమును చెప్పదలంచితిని. అందులో నీవు అడిగిన సమస్త ప్రశ్నలకు సమాధానములు ఉన్నవి. దీనికి మించిన పురాణము వేరొకటి లేదు. అందుగల 10 లక్షణముల్లో మొదటి అయిన సర్గమునకు సరైన అర్థమును తెలుపుదును. సావధాన మనస్కుడివై వినుము. సర్గ విసర్గాది పురాణ లక్షణములను వివరణను విందాం. సత్వ రజస్తమోగుణములు సమానముగానున్న దానిని ప్రకృతి అందురు. మూల ప్రకృతి వల్ల పృథ్వీ, జలము, తేజస్సు, వాయు, ఆకాశములను, పంచభూతములను, శబ్ద స్పర్శ రూప రస గంధాదులను, పంచతన్మాత్రులను, వాక్ పాణి పాద పాయు ఉపస్థలను, పంచకేంద్రియములను, చెవులు, చర్మము, కన్నులు, నాలుక, ముక్కులను, పంచ జ్ఞానేంద్రియములను, మనస్సు, మహదహంకారములు రెండును, 3 తత్వములు ఎప్పుడు ఉద్భవించునో అప్పుడు దానిని సర్గమని అందురు. ఒక రెండవ అయిన విసర్గమనగా విశేష రూపమగు సర్గమునకే విసర్గమని అందురు. చిత్ర విచిత్ర కర్మలనరించు అసంఖ్యాక జీవుల ఉత్పత్తి చేయుటే విసర్గమని అందురు. అది విరాట్ పురుష సంబంధము. స్థానమనగా లోకమున ఏ వస్తువును పట్టినను వాటికి కొన్ని హద్దులు ఏర్పరచుకున్న ఆ వస్తువులు వృధా అయిపోవును. అందుకే ఉత్పన్నమైన వస్తువులకు హద్దులు ఏర్పరిచి ఆ వస్తువులు ఆయా హద్దులు మీరకుండునట్లు చేయుటకే స్థానమని అందురు. ఉదాహరణకు ఒకటి తీసుకుందాము. ఒక యంత్రము కలదు. దానికి తాళం తిప్పినా నడవగలదు. కానీ దాన్ని హద్దుల్లో నడిపినే అది అదుపులో నడవగలదు. లేకున్నా ఇష్టం వచ్చినట్లు పోయి ప్రమాదమునకు గురియగును. ఇట్టి అదుపునే స్థానమని అందురు. పోషణమనగా సులభముగా తెలపవలనన్న దైవానుగ్రహముచే పోషణమనవచ్చును. సృష్టి కార్యములన్నీ పోషణ చేతనే జరుగుచున్నవి. చెట్టును నాటి దానికి తగిన పోషణ జరపకున్నా అది వృద్ధి కాదు కదా. తదుపరి మన్వంతరమనగా 8 జాములు గల రాత్రింపగలులకు దినమని పేరు. 30 దినములు ఒక మాసము, 12 నెలలు ఒక సంవత్సరము. ఈ లోక సంవత్సరము దేవతలకు ఒక దినము. ఇట్టి దినములు 360 దినములైన దేవతలకు ఒక సంవత్సరము. ఇట్టివి 1000 దివ్య సంవత్సరములు కలియుగమును, 2000 అయిన ద్వాపరయుగము, 3000 అయిన త్రేతాయుగము, 4000 అయిన కృతయుగము. ఈ యుగములకు 200 సంధ్యాంశములుగా ఉండును. ఇట్టి 12,000 దివ్య వర్షములు ఒక మహాయుగం అనబడును. అట్టి మహాయుగములు 1000 గడిచిన బ్రహ్మకొక దినము. బ్రహ్మ దినముల్లో 14 మనువులు మారుదురు. ఒక్కొక్క మనువు
70 మహాయుగముల కంటే అధికముగానే ఉండును. ఇట్టి దానినే మన్మంతరమని అందురు. ఊతి అనగా కర్మ వాసనే ఊతి అని అందురు. అనగా పూర్వకర్మ వాసనలను అనుసరించి ఆయా జన్మములు ఎత్తవలసి ఉండును. అంతేకాని భగవంతుడు ఈ జన్మ ఎత్తు ఆ జన్మ ఎత్తు అని ఆజ్ఞాపించడు. అతనికి అందరూ సమానులే. భేదములన్నీ వారి వారి కర్మలను అనుసరించి కలుగుచుండును. దీనిని ఊతి అని అందురు. ఈశాను కథ అనగా ఈశ్వరుని గుణనీలను అతని భక్తులైన వారల యొక్క అనుభవ కథలను ఈశాను కథలని అందురు. తదుపరి నిరోధ లక్షణమన భగవంతుడు తన సమస్త శక్తులను ఉపసంహరించుకొని తనలో లీనము చేసుకున్నప్పుడు అతడు యోగ నిద్రను గ్రహించును. దానినే నిరోధమని అందురు. ముక్తి అనగా అజ్ఞానంచే బంధింపబడిన జీవుని బంధము విమోచనములు కావించుటియే ముక్తి అని అందురు. అనగా అనాత్మభావమును వీడి ఆత్మభావమునందు నిల్చుటయే ముక్తి. ఆశ్రయమనగా ముక్తి కూడా ఒకరిని ఆశ్రయించి ఉండవలన కదా. చరాచర ప్రపంచం ఎవరి వలన పుట్టి పెరిగి నశించునో అట్టి పరమాత్మయే ముక్తికి ఆశ్రయమును కాన ఆశ్రయమన పరమాత్మయే. ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక మనవడు తెలుసుకున్నవాడుచున్నాడో అట్టి ఆత్మను సమస్తమునకు ఆశ్రయమని తెలపవలెను. అన్నింటికీ పరమాత్ముడే సాక్షిభూతుడు. ఈ విషయము వినగానే పరీక్షిత్ మహారాజు ప్రభు ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక అనగానేమో తెలియచెప్పుమని కోరాను. పరీక్షిత్ అడిగిన ప్రశ్నలకు శుకుడు ఆనందముతో తిరిగి వాటిని గురించి చెప్పుటకు సిద్ధమై, మహారాజా, నేను ఒక పదార్థమును చూచుచున్నాను. ఆ పదార్థము ఆదిభూతము. అయితే చూచిన దేనిని నీవు తలంచుచున్నావు. కన్నులని నీవు భావించవచ్చును. అయినా కన్నులకు చూచుశక్తి ఎచ్చటి నుండి వచ్చినది? చక్షువులకు అధిష్టాన దేవతమగు సూర్యుని నుండి. కన్నులు సూర్యుడు లేక చూడజాలవు. కావున కన్నులకు ఆదిదేవత సూర్యుడు. చక్షురాది ఇంద్రియములకు సాక్షియగు జీవుడే ఆధ్యాత్మిక పురుషుడు. ఆధ్యాత్మ పురుషుడు జీవుడును ఇంద్రియ అధిష్టాద్రి దేవుడగు సూర్యాది దేవతలను ఈ సమస్తమును ఆది భౌతిక దృశ్య పదార్థములు. ఇందులో ఏ ఒక్క పదార్థము లేకున్నను మరొక వస్తువును తెలుసుకొనజాలవు. వస్తువును చూచినది కన్నులు. జీవాత్మను ద్వారా వస్తువులు లేకున్నా నేత్రాది దేవతయగు జీవుడు ఉండియు చూడజాలరు. ఈ మూడింటి పరస్పర సంబంధము అన్యోన్యత కలదు. ఈ మూడింటికి ఎవడు సాక్షిగా ఉన్నాడో వాడే ఆత్మ. ఇవే భగవతాది పురాణములయందును దశలక్షణములు. ఇంకేమి నీవు తెలుసుకొనగోరుచున్నావో తెలుపుము. తప్పక నీ ఆనందమును కోరి తెలుపుటకు సిద్ధముగా ఉన్నాను అని తెలిపాను. అనంతరం పరీక్షిత్తు ప్రభు పురాణముల దశలక్షణములను అర్థం చేసుకొనగలిగితిని. అన్నింటికీ ఆత్మస్వరూపుడుగు పరమాత్ముడు సాక్షిభూతుడని కూడాను తెలుసుకొనగలిగితిని. ఆ సాక్షిభూతుడైన పరమాత్ముడు అనేక అవతారములెత్తి లోకమును చరించి ధర్మమును బోధించి తన జన్మ కర్మ మర్మములను తెలుపు ఆ లీలామానుష విగ్రహనుడై రామకృష్ణాది అవతార రహస్యమును వినగోరుచున్నాను. కాలము తక్కువ కాదాయని తలంచక ఉన్న కాలమును కథాశ్రవణముచే పవిత్రము చేయుటల ఆ దివ్యావతారం లక్షణములను వినిపించి నా తృష్ణను తీర్చి తృప్తిని కలిగించుము అని ప్రార్థించాను. అవతారముల అంతస్తత్వం ఏకత్వమే. శుకుడు, మహారాజా, నేనును ఆ దివ్యావతారముల గురించియే చెప్పతలంచితిని, వినుము. రాజా, భగవద్ అవతారములు అన్నియు శ్రేష్టమైనవే. అన్నియు పవిత్రమైన చరిత్రలే, పూర్ణమైనవే. వినుటకు ఒక దానికంటే ఒకటి అధిక రసవాహినుల వలె పవిత్రం వలె కనిపించును.
వినిపించును, ఆనందమును కనిపించును. కానీ అంతస్తత్వం ఏకత్వమే, భిన్నత్వము కాదు. అయితే ఆయా సమయ సందర్భానుసారము ఆయా కార్యకర్మల నిమిత్తమునకు తగిన కాయములను ధరించి అవతరింతురు. అయితే మానవులకు అందుబాటులో ఆచరణయోగ్యమైన అలవాట్లను అందించి ఆనందమును చేకూర్చి ఆత్మతత్వమును తెలిపించు నిమిత్తమై వచ్చిన రామ, కృష్ణ అవతారములు మాత్రం మానవలోకమునకు ముకుటాయమానమైనవని చెప్పవచ్చు. ఆ రెండు అవతారములే నేడు లోకమున ఆధార రూపమున స్థానమును పొందగలిగినవి. మిగిలినవి ఆయా కార్యనిమిత్తము వచ్చి అప్పటికప్పుడు విరమించుకొన్నవి. ఈ రెండు అవతారములు అతి సుందర రూపములు. పురుషులను సహితము మోహింపచేయగల దివ్యకాంతులు ఈ రూపమునందు చిందులు ద్రొక్కుచుండును. ఎట్టి శిలాహృదయుడైనను ఆ రూపములను చూచి మోహితుడు కాక మానడు. ఋషులు రాక్షసులు సహితము సర్వేంద్రియములను నిగ్రహించి సర్వసంగ పరిత్యాగులై తమ కాయములే తాము మరచిన వారు సహితము ఈ శ్యామల వర్ణలను చూచి మనసులు నిలుపుకొనలేకపోయిరి. అట్టి దివ్యావతారముల చరిత్రలు మరింత దివ్యముగా మధురముగా నుండునో నే వర్ణింపచాలను అని శుకుడు ఆనంద బాష్పములు రాల్చుచు కొంతసేపు కనులు మూసుకుని ఆ దివ్య రూపములు స్మరించుచు, రాజా వినుము, రామచరితము వివరములు తెలుపుచు వెళ్ళిన ఇక కృష్ణ చరితమునకు కాలము చాలదు. కాన సంక్షిప్తముగా నించిన ప్రధాన విషయములనే నీకు అందింప సంకల్పించితిని. శ్రీరామావతారము వివరణ. సరయూ నదీ తీరమున అయోధ్యానగరమున కౌసల్య దశరథులకు అవతరించిన ఆ రామచంద్రుడు మిథిలాపురాధిపతియగు జనక మహారాజు పుత్రికయగు సీతను పెండ్లాడి కడకు పిత్రాజ్ఞచే తమ్ముడగు లక్ష్మణ్ను తోడుకుని ప్రాణప్రియగు సీతతోడను వనమునకు ఎగెను. అక్కడ దశముఖుడగు రావణుడు సీతను అపహరించడము, తదుపరి సీతాన్వేషణ సల్పుచు వానరాధిపతి అయిన సుగ్రీవుని, హనుమంతుని సాయములతో వాళ్ళని హతమార్చి సీతజాడలు తెలుసుకుని రావణ్ణు హతమొందించి సీతను అయోధ్యకు చేర్చుట ఈ కార్యముల్లో ప్రధానమైన ఘట్టముల కొన్నింటిని వివరముగా తెలుపుదును వినుము. శ్రీరాముడు సౌమ్యశీలుడు. శ్రీరామచంద్రుని సౌమ్యమును కొంత వివరింతుదును. రాజా, ఇతను ఆకుపచ్చ దుస్తులను ధరించి పసుపు పచ్చని పట్టు పీతాంబరములు కట్టి స్వర్ణమండిత కిరీటం పెట్టి సిగ్గుతో నేలను చూచుచు నడుచుచుండ హృదయం ద్రవించును. రాజా, శ్రీరామచంద్రుడు తల ఎత్తి ఇతరులను చూచిన సమయమును ఎవ్వరునూ కనిపెట్టలేదు. అతడు ఎల్లప్పుడూ లోదృష్టే కాని వెలుదృష్టి చూడలేదు. శ్రీరామచంద్రునికి ఎవరైనా ఏమైనను సమర్పించినా వాటిని పూర్తిగా అందుకొనక వారల తృప్తికై కొంత భాగం మాత్రము త్రుంచుకుని లేదా తన కరములతో తాకి తిరిగి వారలకే వెనుకకు అందించువాడు. అత్తమామల దగ్గర సహితము అల్లుని వలె మెలగక పుత్రుని వలె ప్రవర్తించేవాడు. ఇతర మరదండ్ల చెంత కాని దాసీల చెంత కాని నోరు తెరిచి మాట్లాడి ఎరుగడు. కొన్నెత్తి కాంచలేదు. తనకంటే పెద్దవాళ్ళందరినీ కౌసల్యతో సమానముగా తల్లులుగా భావించి చిన్నవాళ్లను చెండ్లలుగా తలంచి సమవయస్కులను పినతల్లులుగా తలంచెడువాడు. అతడు సత్యవాక్య పరిపాలకుడు. తన తండ్రి ఆడిన మాట తప్పిన వంశమునికే అపకీర్తి రాగలదని తండ్రి గౌరవమును తండ్రి మాటను నిలబెట్టుటకై దశరథుడు అరణ్యమునకు వెళ్ళమని చెప్పకపోయినను తన పిన్నతల్లియగు కైక ద్వారా విషయం తెలుసుకుని మారు మాట్లాడక అధికార స్థానమైన రాజ్యమును సహితము త్యాగము చేసి అరణ్యమునకు బయలుదేరను. నోటి మాటకు చేయి పనులకు ఎట్టి వ్యత్యాసమును లేక సంచరించేవాడు శ్రీరామచంద్రుడు. శ్రీరాముడు శరణాగత వత్సలుడు. శ్రీరామచంద్రుడు దయాద్ర హృదయుడు, శరణాగత వత్సలుడు. రామరావణ యుద్ధ సమయమున వానరులు రాక్షసులు యుద్ధం చేయుచున్నప్పుడు
వానరుల బారికి తాళలేక రావణుని దూతలు కోతులై వానర గుంపులతో చేరగా వానరులు కనిపెట్టి వారులను అనేక విధములుగా హింసించుచు రాముని దగ్గరకు తీసుకుని వెళ్ళగా వారులను దగ్గరకు చేర్చి, వానరులారా, వీరులను హింసించకూడదు. ఎట్టి కపట వేషములు ధరించి అయినను నన్ను శరణుజొచ్చుకు వచ్చిరి కనుక ఎట్టి వారినైనను శరణుజొచ్చిన వారిని రక్షించుటే నా దీక్ష. వారలను వదిలిపెట్టుడు. నన్ను శరణు వచ్చిన మీరెంత ధన్యులో వారును అంత ధన్యులు. మీరు నాకెంత ప్రియులో వారును నాకంతటి ప్రియులు అని శత్రువగు రావణుని స్వంత సోదరుడైన విభూషణుని సహితము తన తమ్ముడిగా లక్ష్మణు వలె చెంత చేర్చి అతనిని ఆదరించెను. నీ వాడని ఒకసారి అనినా ఏనాడైనా సరే ఏలుదువానిన్ అన్నాడు రావణుడు. అంటే ఇక్కడ నీ వాడునని ఎవరైనా ఒక్కసారి అంటే శ్రీరామచంద్రుడు వారు కూడా నావారే అని చెప్పేవాడనమాట. శ్రీరామచంద్రుడు ధర్మమును ఆచరించి బోధించెను, స్థాపించెను, సాధు సంరక్షణ సెలిపెను, భక్తుల బాధలను తీర్చి దరిచేర్చి ధన్యులు కావించెను. శ్రీరామచంద్రునకు ఉచ్చ నీచ భేదములు లేవు. అతను సర్వశాస్త్ర విశారదుడు, వేదశాస్త్ర పరాంగతుడు. అనేక కర్మకాండలను జరిపించి లోకమును ధర్మభూమిగా మార్చిన పుణ్యపురుషుడు శ్రీరామచంద్రుడు. అశ్వమేధ యాగమును అనరించి సమస్త ఋషులచే సన్మానింపబడినవాడు. అతని దయ ప్రేమలు వర్ణనాతీతములు. గ్రద్దజాతికి సంబంధించిన ఒక నీచపక్షియగు జటాయువును ఒడిలో నుంచుకొని తన కేశములతో దానిపై కప్పుకొనబడిన ధూళిని తుడిచి తనయుడు తండ్రికి తర్పములు విడిచినట్లు ఆ పక్షి మరణించిన తరువాత క్రియాకర్మలు అనరించెను. శ్రీరాముడు ధర్మదేవత అవతారము. రామస్వరూపమునందే ఆ కోమలత్వము, సుశీలత, సౌందర్య, ప్రేమలు ఉట్టిపడుచుండును. తన తమ్ములకు భరత లక్ష్మణాదులను ఎట్టి ప్రేమతో చెంతచేర్చి ఆదరించునో అలానే వానరులను కూడాను సమాన ప్రేమతో ఆదరించెను. రాముడు సాక్షాత్ ధర్మదేవత అవతారం. ధర్మమే ఆ రూపమును ధరించిందని మునులు కూడాను వర్ణించితిరి. వేయేటికి లోకములో సామాన్య గృహస్థులైన వారందరికీ శ్రీరామచంద్రుని కుటుంబము ఒక మార్గదర్శకమని చెప్పవచ్చును. లోకోద్ధరణకు అవతరించిన ఆ రామచంద్రుడు తమ్ములతో ఎంత అన్యోన్యముగా మెలిగేవాడో పట్టాభిషేకమునకు సిద్ధముగానున్న శ్రీరామచంద్రుని అరణ్యమునకు పంపుకు సమయమున అయోధ్యవాసులందరూ ఎంతో విలపించిరి. కానీ పట్టాభిషేకమునకు ఎట్టి ఆనందముతో సిద్ధముగా బయలుదేరునో అదే ఆనందముతో అరణ్యమునకు వెళ్ళుటకు సిద్ధమాయను. స్థితప్రజ్ఞ లక్షణములకు ఇంతకంటే వేరు ఆధారమేమి కావలను? శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు. ప్రాణము కంటే మాట ప్రధానమని భావించి తండ్రి మాట నిలబెట్టుటకై ఎన్ని బాధలనైనను లెక్క చేయక సాధించెను. రాముని పితృవాక్య పరిపాలన లోకమునందలి బిడ్డలకు బుద్ధిని నేర్పుతున్నది. అది కర్తవ్యమని బోధించుచున్నది. భర్త తోడదే జీవితమని భావించి ఎండ కన్నెరగగా ఆ భూజాత భయంకర అరణ్యమున భర్తతో కాలము గడిపినది. భారత నారీమణులకు ఎంతటి భావశుద్ధి కలిగించెను. తోబుట్టు ప్రధానము కానీ మధ్య వచ్చిన ఇల్లాలు అంత ముఖ్యం కాదని తలంచి ఊర్మిళను సహితము విడిచి శ్రీరామచంద్రునితో అరణ్యమును కేగన్ లక్ష్మణుడు. అన్న మాటను మీరలేక భరతుడు భారమైన హృదయముతో అయోధ్యకు వచ్చి పరోక్ష అరణ్యవాసమును అనుభవించెను. దశరథుడు దేహభ్రాంతి, రాముడు ఆత్మభ్రాంతి. ఇక దశరథుడైన తండ్రికిని కుమారుడైన శ్రీరామచంద్రునికి గల వ్యత్యాసము భూమి ఆకాశములకున్నంత సంబంధము. దశరథుడు భార్యను సంతోషపరచు నిమిత్తము తృప్తిపరచనించి ఎన్ని బాధలనైనను ఎదుర్కొనుటకు సిద్ధమాయను. కడకు కన్న కుమారుడకు రాముని సహితము కారడులకు పంపెను. ఇక రామునిచంద్రుని విషయమా? సామాన్యుడగు చాకలివాడి మాటలకు ప్రాధాన్యతనిచ్చి
సీతను కారడవులకు పంపెను. ఇది ప్రజాధర్మములో తండ్రి బిడ్డలకెంత వ్యత్యాసము కలదో యోచించుము. రాజా, దశరథుడు దేహభ్రాంతి, రాముడు ఆత్మభ్రాంతి. అబ్బా, శ్రీరామచంద్రుని గుణములు వర్ణింప సాధ్యము కాదు. మహారాజా, అట్టి పరమపురుషుని చింతన కంటే మించిన పురుషార్థం వేరొకటి ఉండునా? తరించుటకు అవతార పురుషులు లీలలు శ్రవణము చేయుచుండినా చాలు, సర్వ పాపములు సమసిపోవును అని శుకుడు ఆనంద బాష్పములు తుడుచుకొనుచుండెను. పరీక్షిత్ మహారాజు ఇంతలో వికసిత వదనుడై, స్వామి, సర్వస్వరూపుడగు రామచంద్రుని గుణములే ఇంత ఆనందమును కలిగించుచుండా పూర్తి లీలామానుష విగ్రహుడగు ఆ శ్యామసుందరుని చిలిపి చేష్టలతో చేరిన అంతరార్థముతో కూడిన ఆ ఆటపాట మాటలెంత మధురముగా నుండునో! ఆ గోపాలుని లీలా గుణగణములను వినిపించి నా ఈ శేషకాలమును ఆ శ్యామలాంగునిలో లయము కావింపుము, జన్మ తరింపు చేయమని ప్రార్థించెను. విన్నారు కదండి. రేపటి భాగంలో శ్రీకృష్ణ అవతారం యొక్క విశేషతను తెలుసుకుందాం. అద్భుత కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబా చెప్పిన భాగవత కథలు వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.